యేసెప్పుడొస్తారో ఎవరికీ తెలీదు. బైబిల్లో యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి రావడం గురించి చాలా స్పష్టంగా వివరంగా చెప్పబడింది. క్రైస్తవ విశ్వాసంలో ఇదొక గొప్ప నిరీక్షణ. బైబిల్ ప్రకారం ఆయన రెండో రాకడ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇక్కడున్నాయి. మొదటిది, ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారనే రోజు కానీ గడియ కానీ ఎవరికీ తెలియదు అని బైబిల్ స్పష్టంగా చెప్తోంది. దేవుడొక్కడికి ఆ విషయం తెలుసు. ఆయన రాకడ రాత్రిపూట దొంగ వచ్చినట్లు అనుకోకుండా వస్తుందని రాయబడింది. రెండవది, అందరూ చూస్తారు. ఆయన మొదటి రాకడ రహస్యంగా ఒక చిన్న పశువుల పాకలో జరిగితే, రెండవ రాకడ మాత్రం ప్రపంచమంతా చూసే స్థాయిలో గొప్ప మహిమతో ఉంటుంది. ఆయన రహస్యంగా రారు. ఆకాశం నుండి తమ దూతలతో కూడి గొప్ప తేజస్తో వస్తారు. రెండవ రాకడికి ముందు జరిగే సూచనలు: జనం మీదికి జనం లేస్తారని, యుద్ధాలు, కరువులు, భూకంపాలు వస్తాయని యేసు ముందే హెచ్చరించారు. అలాగే అబద్ధ ప్రవక్తలు వచ్చి చాలా మందిని మోసం చేస్తారు. రెండోసారి యేసు లోకం రక్షకుడిగా కాదు, న్యాయాధిపతిగా వస్తారు. ప్రతి ఒక్కరూ తాము చేసిన పనులను బట్టి ఆయన ఎదుట తీర్పు పొందుతారు. ఐదవది, విశ్వాసులకి బహుమానం. యేసు వచ్చినప్పుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్ని, గొప్ప బహుమానాలను ఇస్తారు. ముగింపు: యేసుక్రీస్తు రెండో రాకడ అనేది భయపడాల్సిన విషయం కాదు, కానీ సిద్ధంగా ఉండాల్సిన విషయం. అందుకే మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీరు అనుకోని గడిలో ఆయన వస్తాడు అని బైబిల్ హెచ్చరిస్తోంది. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.